ఇక తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని డిసెంబర్ 15 తేదీ నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోసే సమయంలో ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం 4 మాడవీధుల్లో తన సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించని పక్షంలో పెట్రోల్ సరఫరా చేయవద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించబడతాయని హెచ్చరించారు. ఇది శిక్ష కోసం కాదు, ప్రజల ప్రాణ భద్రత కోసమేనని, మా ఫైన్ కంటే మీ భద్రతే, మీ కుటుంబ భద్రతే మాకు ముఖ్యమని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి పోలీసులకు, సమాజానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు జయచంద్ర, మంజునాథరెడ్డి, ఎస్ఐ ధర్మారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని రక్షణ కల్పించండి, అట్లనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే 2 స్లోగన్స్ తోటి మనం ముందుకు వెళ్తున్నాము. తిరుపతి జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, రోజువారీ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల సంబంధించి వ్యక్తులు చనిపోవటము, వాళ్ళని నమ్ముకున్న కుటుంబం, వాళ్ళ భాగస్వామి కానీ, పిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆర్థికంగా దెబ్బతింటం, వీధిని పడటం మనం చూస్తూ ఉన్నాం. వీటిని నివారించే ఉద్దేశం, కుటుంబాన్ని కాపాడే ఉద్దేశం, అట్లానే ఆ పిల్లలు చదువులు, వాళ్ళ భవిష్యత్తుని కాపాడే ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు అవగాహన కార్యక్రమం చేశాము.